నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్ బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కట్టి తీర్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆదోని జిల్లా సాధన కోసం ఉద్యమాలు ముమ్మరం, నిరాహార దీక్షలకు సిద్ధమంటున్న విద్యార్థి నాయకులు. JNTU పరీక్ష ఫీజుల పెంపున వ్యతిరేకిస్తూ విద్యార్థుల ధర్నా. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి కవిత నివాళులు. రవాణా శాఖ వాహన సారథి మరోసారి డౌన్, రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిలిచివేత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 18.7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పలు హామీలు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందడి చేసింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనం చేసిన అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 ఏళ్లుగా ఒక రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రజలు ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని పంపించారు. ప్రజల ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేస్తుంది. సంక్షేమం, అభివృద్ధిని 2 ఏళ్లుగా చూస్తూ ముందుకు సాగుతున్నాం అని సీఎం అన్నారు. అత్యంత కీలకంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పై మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని అవకాశాలు ఇచ్చిండు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ మరోసారి పెద్ద ఎత్తున వినిపించింది. మంత్రాలయంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారం ధర్నా అనంతరం తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. రైతులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యమకారులు ప్రభుత్వం పశ్చిమ ప్రాంతంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు ఆదోని కోదండ, విద్యార్థి జేఏసీ కన్వీనర్ శేఖర్ నాయుడు, కో కన్వీనర్ కృష్ణ, మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, గౌరవ అధ్యక్షులు కమలా గణేష్, ఖాజా, ఏనుగు బాల సత్యారెడ్డి, దస్తగిరి నాయుడు, బతుకన్న, ఉదయ్, థామస్, రఘు, ఆఫ్రీద్ తదితరులు మాట్లాడారు. పశ్చిమ ప్రాంతమైన ఆందోని తరతరాలుగా అభివృద్ధిలో వెనుకపడిపోతుండగా ప్రభుత్వం జిల్లాగా ప్రకటించడంలో నిర్లక్ష్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఆదోని జిల్లాగా ఏర్పడితే విద్య, వైద్యం, సాగు, త్రాగునీరు, పరిశ్రమలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాయని తెలిపారు. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, కౌతాళ్లం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోసిగి ప్రాంతాల ప్రజలు వైద్యం, ప్రభుత్వ పనుల కోసం కర్నూలుకు దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఆదోని జిల్లాపై ప్రభుత్వ దృష్టికి ఆకర్షించకుండా మౌనం వహించడం ప్రజలకు మోసమని జేఏసీ నాయకులు మండిపడ్డారు. జిల్లాగా ప్రకటించే వరకు మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు సహా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదోని డివిజన్లో అంటే ఆదోని
పరిధిలో 5 నియోజకవర్గాలలో ఉన్నాయి. మన ప్రాంతం, ఈ పశ్చిమ ప్రాంతం ఏదైతే ఇందాక మీరు చెప్పారో చాలా వెనుకబడిన ప్రాంతము. ఒకవేళ జిల్లాగా ఏర్పాటైందనుకోండి, చాలామందికి అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి వస్తుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి జిల్లా ఆదోని జిల్లా అయ్యేదానికి మా వంతు కృషి కూడా చేసి పై అధికారులకి మేము ఖచ్చితంగా రిపోర్ట్ పంపిస్తాం. హైదరాబాద్ లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో పరీక్షా ఫీజుల పెంపుతో విద్యార్థుల్లో ఆగ్రహం ఉధృతమైంది. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టి ఫీజు పెంపులను వెంటనే వెనక తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో పరీక్షా ఫీజుల పెంపు నిర్ణయం విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ధర్నా నిర్వహించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. పరీక్షా ఫీజులను 765 నుంచి 1500 రూపాయలకు పెంచడం, అలాగే పరీక్షల విభాగంలోని ఆన్లైన్ సేవల ఫీజును 500 నుంచి 1500కు, ట్రాన్స్క్రిప్ట్ ఫీజులను 60 నుంచి 100కు పెంచడం అన్యాయమని విద్యార్థులు తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా గ్రేస్ మార్కులు, పీసీ, సిఎంఎంల కోసం 2000 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు విధించడం పూర్తిగా అనవసరమని, ఇది విద్యార్థులపై ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత ఫీజులను తిరిగి అమలు చేయాలని ఫోరం నాయకులు విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. ఈరోజు జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముంగట ఎగ్జామ్ ఫీజు పెంచినందుకు మరియు పీసీసీఎం యొక్క ఛార్జెస్ పెంచినందుకు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంతకుముందున్న రెగ్యులేషన్ ప్రకారం అయితే 755 రూపాయలున్న ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 1500 రూపాయలకి పెంచడం జరిగింది. ఇది డబుల్ అమౌంట్, మోర్ దెన్ డబుల్ అమౌంట్. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులు బీటెక్ కానీ బీబీఏ కానీ ప్రతి ఒక్క కోర్సుల యొక్క ఫీజు పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది? దీని ప్రతి దానికి రీజన్ కావాలి. అదే యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి ఫ్రీ ఇచ్చే యూనివర్సిటీ గ్రేస్ మార్క్స్కి ఫీజు ఎందుకు వసూలు చేస్తుంది? దాని యొక్క రీజన్స్ కావాలి. మరియు ఈ ఫీజు పెంచడానికి ప్రతి ఒక్క దానికి రీజన్స్ వచ్చేదాకా డిఈ గారు బయటకు వచ్చి దానికి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పేలా ఈ నిరసన తెలుపుతాం. మాకు సమాధానం వచ్చేదాకా ఈ శాంతియుతంగా నిరసన తెలుపుతాం. ఈరోజు ఎగ్జామినేషన్ బ్రాంచ్ బయట, దాని తర్వాత వీసీ లాడ్జ్ లోపల మాకు సమాధానం దొరికేదాకా ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుంది. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో జేఎన్టీయూలో చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా, బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మద్దతుగా, ఈరోజు కోర్సులు పూర్తి చేసినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మద్దతుగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఈ జేఎన్టీయూ ఎగ్జామ్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా జెన్యూన్ న్యాయమైన డిమాండ్ లేదంటే ఈరోజు గతం లోపల ఉన్నటువంటి 765 రూపాయలు ఉన్నటువంటి పరీక్ష ఫీజును ఈరోజు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు 1500 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో 60 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్ట్ ఫీజును ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు పెంచిళ్ళు. అదేవిధంగా గతంలో ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ ఫీజును డిగ్రీ వెరిఫికేషన్కు 500 రూపాయలు ఉంటే దాన్ని 2000 రూపాయలకు ఈరోజు పెంచడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైనా విద్యార్థులు కోర్సు పూర్తి చేసి గ్రేస్ మార్క్స్తో పాస్ అయ్యే అవకాశం ఉంటే అటువంటి విద్యార్థులకు ఈరోజు ఉచితంగా విశ్వవిద్యాలయము వాళ్ళ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకు గ్రేస్ మార్క్స్ కలిపేది. అటువంటి ఉచితంగా విద్యార్థులకు అందించాల్సిన సర్వీస్కు ఈరోజు 2000 రూపాయలు ఈరోజు వసూలు చేసే ప్రయత్నం విశ్వవిద్యాలయం చేస్తూ ఉంది. ఈరోజు మేము విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులను ఒక్కడే అడుగుతూ ఉన్నాం. మొన్నటికి మొన్న ఏఎస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో డబ్బులు తీసుకొని గ్రేస్ మార్కులు కలిపిల్లంటే ఈరోజు మీరు కమిటీ వేసి కాలేజీకి మొట్టికాయలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి మీరు ఈరోజు బీద బడుగు బలైన వర్గాల విద్యార్థులకు కేవలం గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని పెట్టుకునేటువంటి అప్లికేషన్కే 2000 రూపాయలు వసూలు చేయడం, ఎవరి జేబులు నింపడం కోసం, ఎవరి జేబుల లోపల డబ్బులు తక్కువైనాయని చెప్పేసి పేద బీద బడుగు బలైన వర్గాల విద్యార్థులను దగ్గర నుంచి ఈరోజు వేలకు వేల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది, బేషరతుగా పెంచిన పరీక్ష ఫీజు 1700 రూపాయలకు పెంచిన పరీక్ష ఫీజును 765 రూపాయలకు తగ్గించాలి. గ్రేస్ మార్క్స్ మరియు పీసీసీఎంఎం అండర్టేకింగ్ ఏదైతే మీరు 2000 రూపాయల నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కు తీసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ సర్వీసెస్కు మీరు పెట్టినటువంటి 1500 రూపాయల ఫీజును వెంటనే 500 రూపాయలకు తగ్గించాలి. అదేవిధంగా
ట్రాన్స్క్రిప్ట్స్ ఏదైతే ఉందో ట్రాన్స్క్రిప్ట్ ఫీజును 100 రూపాయలకు మీరు పెంచిల్లు, దాన్ని వెంటనే 60 రూపాయలకు తగ్గించాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. ఈరోజు వేలాది మంది విద్యార్థుల గొంతుకగా ఈరోజు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఇక్కడ ధర్నా చేస్తూ ఉంది. విద్యార్థులకు వచ్చి మా సమస్యకు వాళ్ళు ఏం పరిష్కారం చెప్పదలుచుకుంటారో సమాధానం చెప్పాలి. అప్పటి వరకు శాంతియుతంగా ఈ ధర్నా కార్యక్రమం ఇదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. మల్కాజ్గిరి ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఇందిరానగర్ చెరువును పరిశీలించారు. చెరువు దుర్వాసన, చెత్త సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కవిత దృష్టికి తీసుకువచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని రామంతపూర్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఇందిరానగర్ లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కవిత ఇందిరానగర్ చెరువును పరిశీలించారు. చెరువులో చెత్తా చెదారం పేరుకుపోవడంతో భరించలేనంత దుర్వాసన వస్తుందని, దాంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నివాసులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. చెరువు శుభ్రత, పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని, పరిసర స్వచ్ఛత కోసం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. హైదరాబాద్ లో రవాణా శాఖ సేవలు మరోసారి పూర్తిగా స్తంభించిపోయాయి. వాహన సారథి సర్వర్ పనిచేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో రవాణా శాఖ సేవలు మళ్లీ స్తంభించాయి. వాహన సారథి పోర్టల్ ఒక్కసారిగా పనిచేయకపోవడంతో టీఎస్ఆర్టీ కార్యాలయాల్లో అన్ని సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా కార్యాలయాల వద్ద ఉదయం నుంచే వాహనదారులు బార్లు తిరిగి నిలబడ్డారు. లైసెన్స్ సేవలు, వాహన రిజిస్ట్రేషన్లు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్లు, పర్మిట్లు ఏ వ్యవహారం ఒకటి జరగలేదు. సర్వర్ పనిచేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. మా చేతుల్లో లేదు, ఢిల్లీ లెవెల్లో సమస్య అని మాత్రమే సమాధానం ఇస్తున్నారు. ఏ సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహన సారథి సమస్యలు తరచూ రావడంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ లోని ఐఏఎస్ సదర్ డివిజన్ లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి తెలిపారు. కృష్ణానగర్ లో వరద నీటి కాలువ పనులను ప్రారంభించిన ఆమె గత 5 ఏళ్లలో 20 కోట్ల నిధులతో పలు పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఐఏఎస్ సదర్ డివిజన్ అభివృద్ధికి గత 5 ఏళ్లుగా విస్తృతంగా పనిచేసినట్లు కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి వెల్లడించారు. కృష్ణానగర్ లో వరద నీటి కాలువ పనులను ప్రారంభించిన ఆమె డివిజన్ లో ఇప్పటి వరకు 20 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు సాగించినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ నుండి సహకారం లేకపోయినా నిధులను తెచ్చుకోవడానికి కృషి చేశామని శ్వేత అన్నారు. అధికారులు సహకరించకపోయినా కొట్లాడి అభివృద్ధి కోసం నిధులు సాధించాం అని ఆమె పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో తమ డివిజన్ ను మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దే దిశగా కృషి చేశామని శ్వేత మధుకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమర్నాథ్ రెడ్డి, రేణుకా ముదిరాజ్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో మరో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ పోలీసులు పరిశీలిస్తున్న ఈ కేసులో దంపతులు స్థానికుల నుంచి కోట్లు వసూలు చేసి ఫరారైన ఘటన కలకలం రేపుతోంది. ఉప్పల్ పిఎస్ పరిధిలో మరో కోట్ల రూపాయల మోసం బయటపడింది. చిలకానగర్ కుమ్మరికుంటలో నివాసం ఉంటున్న సురేష్, శాంతి దంపతులు అధిక వడ్డీ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు సేకరించి ఫరారైన ఘటన స్థానికులను షాక్ ని గురిచేసింది. గత 10 సంవత్సరాలుగా అదే ఇంట్లో నివసిస్తూ చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకున్న దంపతులు 10% వడ్డీ ఇస్తాం, చిట్టీలకు మంచి లాభం వస్తుంది అంటూ స్థానికుల నుంచి దాదాపు 3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అకస్మాత్తుగా అద్దె ఇంటికి తాళం వేసి 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయిన విషయం గ్రహించిన బాధితులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల అక్టోబర్ 22న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దంపతుల కోసం ప్రత్యేక బృందాలు పెట్టినట్లు సమాచారం. భారీ మొత్తంలో మోసం చేసిన వీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ లొకేషన్లు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. గురువారం నుంచి వచ్చే 5 రోజుల పాటు చలికాలం మరింత కష్టాలు పెట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అవుతున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో నేడు పూర్తిగా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అయితే శుక్రవారం, శనివారం రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. నగరంలో చలి ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలో శీతల గాలులు విరుచుకుపడుతున్నాయి. చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. గురువారం నుంచి వచ్చే 5 రోజుల పాటు చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెల్లవారుజామున పొగమంచు ప్రభావం భారీగా కనిపిస్తుంది. దాంతో దృశ్యమానత కూడా తగ్గిపోతుంది. హైదరాబాద్ నగరంలో నేడు పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఉదయం పొగమంచు కమ్మి ఆ తర్వాత మాత్రం ఎండ కాస్తుంది. వర్షం పడే అవకాశాలు లేకపోయినా శుక్ర, శని వారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చలి తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నంలో జరగనున్న 3వ వన్డేపై మొదట్లో పెద్దగా ఆసక్తి కనబడనప్పటికీ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా 2 సెంచరీలు బాదడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టికెట్లకే ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ స్థాయిలో స్పందన రావడం చాలా అరుదని ఏపీలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెబుతోంది. విశాఖపట్నంలో జరగనున్న భారత్, దక్షిణాఫ్రికా 3వ వన్డే మ్యాచ్ కంటే కూడా కోహ్లీపై ప్రజల్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, మొదట్లో టికెట్ల అమ్మకాలు చాలా నిరసనగా సాగాయి. నవంబర్ 28న ఆన్లైన్ లో తొలి దశ టికెట్లు అమ్మకానికి పెట్టినప్పుడు స్పందన తక్కువగానే కనిపించింది. దీంతో ఏసీఏ అధికారులు ఆఫ్లైన్ కౌంటర్లు కూడా తెరవాలని ఆలోచించారు. కానీ రాంచీ, రాయ్పూర్ లో విరాట్ వరుసగా సెంచరీలు బాదిన తర్వాత దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. 2వ, 3వ దశ టికెట్లు నిమిషాల వ్యవధిలో పూర్తిగా అమ్ముడుపోయాయి. ఒక్క టికెట్ కూడా మిగలకపోవడం ఏసీఏకే ఆశ్చర్యం కలిగిందని మీడియా ప్రతినిధి వెంకటేష్ తెలిపారు. విశాఖలో కోహ్లీ రికార్డు మరింత ఉత్సాహం నింపింది. ఇక్కడ ఆడిన 7 వన్డేలో 97.83 సగటుతో 3 సెంచరీలు, ఒక్కసారి 99, మరోసారి 65 పరుగులు. అంటే విశాఖలో కోహ్లీ దాదాపు ఆటను ఒక్కతానే ఏలే స్థాయిలో ప్రదర్శించాడు. టికెట్ల ధరలు 1200 నుంచి 18,000 రూపాయల వరకు ఉన్న అభిమానులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కోహ్లీ ఆడుతున్నారంటే మా కోసం అంతే అంటూ అభిమానులు టికెట్ కౌంటర్ల దగ్గరే చెప్పుకుంటున్నారు. ఏకంగా ఎయిర్పోర్ట్ల వద్దే కోహ్లీ హడావుడి కనిపించింది. రాయ్పూర్ లోను, విశాఖపట్నంలోనూ అభిమానులు గంటల తరబడి టీం ఇండియాను ఎదురు చూశారు. విమానాలు ఆలస్యమైన ఓపిక కోల్పోలేదు. కోహ్లీ బయటకు రాగానే ప్రయాణికులు కూడా తమ అసహనమే మర్చిపోయి ఆనందంతో కేరింతలు పెట్టారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కట్టి తీర్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆదోని జిల్లా సాధన కోసం ఉద్యమాలు ముమ్మరం, నిరాహార దీక్షలకు సిద్ధమంటున్న విద్యార్థి నాయకులు. జేఎన్టీయూ పరీక్ష ఫీజుల పెంపున వ్యతిరేకిస్తూ విద్యార్థుల ధర్నా. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి కవిత నివాళులు. రవాణా శాఖ వాహన సారథి మరోసారి డౌన్, రాష్ట్ర వ్యాప్తంగా సేవలు నిలిచివేత. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5 న్యూస్.